ఏమంటే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మళ్ళీ కరోనా గురించినటువంటి వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా గురించినటువంటి వార్తలు యాక్చువల్లీ జూన్ 9 నుంచి సింగపూర్లో మీటింగ్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాయి. 9, 10, 11 సింగపూర్లో మీటింగ్స్, ఆ తర్వాత అక్కడ నుంచి మలేషియా. సో మీటింగ్స్కి ప్లాన్ చేసుకున్నాం, 9వ తేదీకి వెళదాం అనుకునే టైంలో మళ్ళీ సింగపూర్లో కరోనా కేసులు ఎక్కువైపోయినాయండి అని చెప్పేసి ఇంకా ఆగిపోయినట్టే ప్రస్తుతానికి. అది మన నెక్స్ట్ ఎప్పుడో ఉండొచ్చు, ప్లాన్ చేస్తారు. అంటే ఈ కరోనా కేసు రాగానే ఎందుకు అప్రమత్తం అయిపోయి ఆపేస్తున్నారు, కరోనా కేసు రాగానే ఎందుకు ఈ మాస్ గ్యాదరింగ్స్ ఆపేస్తున్నారు అని అంటే, ఇది ఒకరి నుంచి మరొకరికి సంక్రమించేటువంటి వ్యాధి గనుక, ఒకరి నుంచి మరొకరికి స్ప్రెడ్ అయ్యేటువంటి వ్యాధి గనుక, నీ నుంచి నాకు, నా నుంచి ఇంకొకరికి, వారి నుంచి ఇంకొకరికి అది వెళ్ళిపోతుంది. ఇందులో చాలా రకాల వ్యాధులు ఉన్నాయి. సంక్రమించేటువంటి వ్యాధులు, సంక్రమించని వ్యాధులు ఉంటాయి, సంక్రమించే వ్యాధులు ఉంటాయి. ఇలా సంక్రమించేటువంటి పరిస్థితి ఉంది కనుక వెంటనే అప్రమత్తం అవుతున్నారు, జాగ్రత్త పడాలి అంటున్నారు. జాగ్రత్త పడకపోతే నష్టపోతారు అంటున్నారు. మరి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? కరోనా కంటే లేకపోతే ఇంకా ఏ విధమైన భయంకరమైన అంటు వ్యాధుల కంటే కూడా ప్రమాదకరమైన వ్యాధి విశ్వాసానికి పట్టినటువంటి వ్యాధి. అదే చేదైన వేరు. ఇది ఒకవేళ నా నుంచి నీకు, నీ నుంచి మరొకరికి ఇలాగా సంఘాన్ని కబళించేసేటువంటి అవకాశం ఉంది.